వినండి, ఆ సిపాయికి పదవీ విరమణ లేదు. భారత వైమానిక స్థావరాల్లో పంజాబ్లోని పఠాన్కోట ఎయిర్ బేస్ కు చాలా ప్రాధాన్యం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థంగా అణిచివేయటంలో ఇది ఎంతో కాలంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పంజాబ్లోని వివిధ ప్రదేశాలపై గడచిన దశాబ్దన్నర కాలంలో 7 పర్యాయాలు పంజా విసిరాయి. ఇటీవల 2016 జనవరి 2వ తేదీ అర్ధరాత్రి పఠాన్కోట ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడి మన దేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. ఈ దాడి జరిగినప్పుడు హవల్దార్ జగదీష్ చంద్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు సమయస్ఫూర్తి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ సమయంలో తాను నిరాయుధుడై ఉండి కూడా ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ధైర్యశాలి సైనికోత్తముడు వీరశ్రేష్ఠుడు జగదీష్ చంద్. జనవరి 3వ తేదీ ఉదయం హవల్దార్ జగదీష్ చంద్ ఇంట్లో జరిగిన సంఘటనతో మొదలుపెట్టి ఈ వాస్తవ గాథ మీకు తెలియజేస్తాను. అమ్మా కిరణ్, ఉదయం 8:30 అయింది. నీ చెల్లి తమ్ముడు కబుర్లాడుకోవటం తప్పించి తల్లికి ఇంటి పనిలో ఏదైనా సాయం చేద్దామన్న ధ్యాసే లేదు వాళ్ళకి. కాలేజీ ఉన్న రోజుల్లో సరే, ఇవాళ ఆదివారం కదా, ఆడపిల్ల కూడా చేతికి సాయంగా ఉండకపోతే ఎట్లా? రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్తే? అమ్మా ఆపమ్మా, ఎప్పుడు చూసినా పెళ్లి అత్తారిల్లు. ఏమే తమన్నా, కాలేజీ లేనప్పుడైనా అమ్మకు కాస్త రెస్ట్ ఇవ్వచ్చుగా. నేను ఇంట్లో ఉన్నప్పుడు నీలాగా బద్దకించేదన్నా ఏంటి? వంట కూడా చేసేదాన్ని. ఇది వంటలో వేలు పెడితే ఇక మనం చచ్చామే. అక్క, నువ్వు ఢిల్లీలో యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి బతికిపోయావు. అప్పుడప్పుడు మేం బలైపోతున్నాం ఈవిడి గారి వంటకి. ఒరే రజత్, నువ్వు అట్లా భయపడటమేరా నాకు కావాలి. ఇక చాలే ఆపు. మీకు కాలేజీ ఉన్న రోజుల్లో అమ్మ ఉదయం 5 గంటలకల్లా నిద్రలేచి మీ ఇద్దరికి టిఫిను భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది. లంచ్ బాక్స్ పెట్టి టైంకి మిమ్మల్ని 7 గంటలకల్లా కాలేజీకి పంపుతుంది. అవునక్క, ఉదయం 7 గంటల బస్సుకు అందుకోకపోతే టౌన్లో ఉన్న మా కాలేజీకి టైంకి వెళ్ళలేం. అమ్మ ఎంత హైరాణ పడుతుందో చెప్పలేం అసలు. నా విషయానికి ఏం గాని, మీరు బాగా చదువుకొని పైకి రావాలని మీ నాన్నగారి కోరిక. అన్నట్టు మాకు ఎల్లుండి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్. నాన్నగారి సెలవైపోయిందని పఠాన్కోట్లో జాయిన్ అవ్వటానికి వెళ్తున్నారని ఇంటికి వచ్చాను. రేపు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీకి బయలుదేరాలి. అక్క పోస్ట్ గ్రాడ్యుయేషను ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. మీరిద్దరూ కూడా అక్కలాగే బాగా చదువుకొని పై చదువుకు వెళ్లాలని మా తాపత్రయం. వెళ్తామమ్మా. నువ్వు నాన్న మా భవిష్యత్తు బాగుండాలని ఎన్ని కలలు కంటున్నారో మాకు తెలియదా? సరేగాని లేవండి. ఈవేళ మీకు ఎవరికి ఏమేమి ఇష్టమో ఆ టిఫిన్లు చేశాను, వచ్చి త్వరగా తినండి. రేపటి నుంచి అక్కకు హాస్టల్ తిండి, మీకు ఉరుకులు పరుగులు. హాస్టల్ తిండి తిని తిని నోరు చచ్చిపోయింది. ఎంతైనా మా అమ్మ చేతి వంట రుచే రుచి. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. పదండి, ఓ పట్టుపడదు. అమ్మ మనసు తీయనా, అమ్మ వంట కమ్మనా. ఇల్లు సందడిగా ఉండేది ఇలాంటి సెలవు రోజే. ఏమిటో, మీ నాన్నగారు అక్కడ, మనం ఇక్కడ. అప్పుడే 3 రోజులైపోయింది ఆయన వెళ్ళి. అమ్మా దిగులు పడకు, నిన్న రాత్రి ఫోన్ చేసి నాన్నగారు మనందరితో మాట్లాడారుగా. సరేలే, మీరు తింటూ ఉండండి, నేను వేడివేడిగా ఇంకా చేసి తీసుకొస్తాను. అమ్మా, ఫోన్ ఎత్తావా? లేదురా, ఆగిపోయింది. ఎక్కడి నుంచో ఫోన్ మోగిందంటే నాకు ఆందోళనే. ఆయన మిలిటరీలో ఉండడంతో ఎప్పుడు ఫోన్ మోగినా నా మనసు కీడు సింకిస్తూ ఉంటుంది, గుండె దడ మొదలవుతుంది. పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుంచి అదే రాత. ఆయన క్షేమంగా ఉండాలని నిత్యం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. తరచూ ఆయనకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. పిల్లల చదువు సంధ్యలకు ఇబ్బంది కలగకూడదని నన్ను పిల్లల్ని వాళ్ళ స్వగ్రామం బాసాలోనే అట్టిపెట్టారు. మా అత్తవారి తరపు బంధువులు, ఆయన స్నేహితులు అంతా ఈ ఊళ్ళోనే ఉన్నారు. బావగారు బుద్ధి సింగ్, తోడికోడలు అనసూయ అవసరాల్లోనూ ఇబ్బందుల్లోనూ అండగా నిలుస్తున్నారు కాబట్టి ఈ పిల్లల్ని సాకగలిగాను. అమ్మా, ఫోన్ ఎవరో చూడు. ఫోన్ కూడా నేనే చూడాలా? మీకు బద్ధకం బాగా ఎక్కువైపోయింది. హలో, ఎవరు మాట్లాడేది?
నమస్కారం అమ్మా. మీరు జగదీష్ చంద్ గారికి ఏమవుతారు? ఆయన నా భర్త అండి. నా పేరు స్నేహలత. ఇంతకీ మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పఠాన్కోట్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీ ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే పిలుస్తారా? ఫోన్ వాళ్ళకి ఇవ్వండి, కొంచెం మాట్లాడాలి. పఠాన్కోట్ నుంచా? విషయం ఏమై ఉంటుంది? ఆయన ఆ ఊళ్ళోనే కదా ఉన్నారు. భగవంతుడా, నా భర్తని క్షేమంగా ఉంచు. హలో హలో, ఏమండి, నా మాట మీకు వినపడుతోందా? ఇంట్లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పిలుస్తారా? మాట్లాడాలి. హా? హా? ఆ. ఏ విషయం గురించండి? ఇంట్లో మా పిల్లలు మాత్రమే ఉన్నారండి. మా వారు పఠాన్కోట్లోనే ఉన్నారు. 2 రోజుల క్రితమే ఆయన ఎయిర్ బేస్లో డ్యూటీలో చేరారు. అమ్మా, మీ పెద్దమ్మాయి కిరణ్ యూనివర్సిటీలో చదువుతుందట కదా, ఆ అమ్మాయి ఉంటే పిలుస్తారా? ఏదైనా సంబంధం విషయం కాబోలు. అయినా సంబంధం అయితే పిల్ల తల్లిని నాతో మాట్లాడతారు గాని పిల్లతో ఏం మాట్లాడతారు? అమ్మా కిరణ్, నీతోనే ఏదో మాట్లాడాలంట. త్వరగా రా, విషయం ఏమిటో కనుక్కో. అలాగే అమ్మా. నమస్కారం. ఎవరండి? చూడమ్మా, నేను పఠాన్కోట వైమానిక స్థావరం నుంచి కమాండర్ జేఎస్ థామూని మాట్లాడుతున్నాను. మీ తల్లిగారితో కాకుండా నీతో ఎందుకు మాట్లాడాలన్నానో తెలుసా? నువ్వు చదువుకున్న దానివి, వివేకవంతురాలివి, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగిన దానివి. అసలు విషయం ఏమిటండి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. త్వరగా చెప్పండి. నేననుకున్నట్లు వీళ్ళు మాట్లాడే విషయం పెళ్లి సంబంధం మాత్రం కాదు. నాకు ఆందోళన పెరిగిపోతోంది. అయినా నేను ఆ రోజు అంగీకరించకపోతే ఇప్పుడు నాకు ఈ ఆందోళన ఉండేది కాదుగా. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఏమండి, ఈ మధ్య మీరెందుకో పరధ్యానంగా దిగాలుగా ఉంటున్నారు. 25 సంవత్సరాలు మిలిటరీలో ఉన్నారు. పదవీ విరమణ చేసి ఇంటికొచ్చారు. ఇన్నాళ్లు మీరక్కడ, మేమిక్కడ. ఇక మీదట మా మధ్య ఉంటారని నేను పిల్లలు ఎంతగానో సంతోషించాం. ఇప్పుడు మీరలా విచారంగా ఉంటే మాకెట్లా ఉంటుందో ఆలోచించండి. నిజమే స్నేహ, ఒక సిపాయిని పెళ్లాడి నువ్వెన్నో కష్టాలు చవిచూశావు. తల్లి తండ్రి నువ్వే అయ్యి పిల్లల్ని పెంచావు, బాగా చదివించావు. మగదక్షత లేకుండా సంసారాన్ని నెట్టుకు రావటానికి ఎన్నో ఇక్కట్లు పడ్డావు. సెలవు దొరికి వచ్చినప్పుడు తప్ప నేను ఇంటి బాధ్యతలు నెరవేర్చింది పెద్దగా లేదు కదా. అలా అని మేమెప్పుడూ అనుకోం. నేనన్నా పిల్లలన్నా మీకెంత ప్రేమో నాకు తెలీదా? కానీ మా మధ్య ఉంటూ కూడా మీరు సంతోషంగా ఉండడం లేదేమిటా అనే మా బాధ. అదే నాకు అర్థం కావటం లేదు స్నేహ. సెలవు దొరికి ఇంటికి వచ్చినప్పుడేమో సెలవులు చాలా త్వరగా అయిపోయాయనే బాధ కలిగేది. అదేం విచిత్రమో, రిటైర్ అయ్యాక ఇంటి వద్ద నాకేమీ తోచటం లేదు స్నేహ. ఏమీ తోచడం లేదా? అవును స్నేహ, నేను చాలా కాలంగా ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాను. సైనిక వాతావరణం అంటే నాకెంతో ఇష్టం. దానిలో ఎంతో తృప్తి. ఆ సైనిక జీవితానికి శాశ్వతంగా దూరమైపోయానే అన్న బాధ నన్ను అనుక్షణం పీడిస్తుంది స్నేహ. 25 సంవత్సరాలు దేశ సేవ చేశాక కూడా మీకు విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం లేదా? లేదు స్నేహ, నా చేతుల్లో ఇంకా చేవ చావలేదు. గుండె నిండా ధైర్యం, మనసులో ఉత్సాహం ఉన్నాయి. సైనికుడిగా నేను పొందిన శిక్షణ, గడించిన అనుభవం నిరుపయోగం కావటం నాకిష్టం లేదు స్నేహ. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటారు? పాత జీవితాన్నే ప్రారంభిద్దామనుకుంటున్నాను స్నేహ. అలాంటి అవకాశం పదవీ విరమణ చేసిన వారికి ఉంటుందా? ఉన్నది కాబట్టే ఈ ఆలోచన స్నేహ. సైనిక జీవితం కొనసాగిస్తూ దేశ సేవ చెయ్యటానికి డిఫెన్స్ సెక్యూరిటీలో చేరదామనుకుంటున్నాను. మాతృభూమి కోసం ఎంత చేసినా తక్కువే కదా. నేను గతంలో చేసిన దానితో నాకు తృప్తి లేదు స్నేహ. అవకాశం ఉన్నంత వరకు నా శక్తియుక్తులు దేశ రక్షణకు వినియోగించి భరతమాత రుణం తీర్చుకోవాలని నా కోరిక స్నేహ. మునుపట్లా కాదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చదువులు, పెళ్లిళ్లు, బాధ్యతలు పెరిగాయి. చూడు స్నేహ, కుటుంబ బాధ్యతలు నీకు కొత్తేమీ కాదు. ఇక్కడుండి పిల్లల బాగోగులు నువ్వు చూసుకో. నన్ను ఇంకొంతకాలం నాకిష్టమైన దేశసేవ కొనసాగించనివ్వు. మా అన్నయ్య వదిన మీకు తోడుగా ఉండనే ఉన్నారు. ఏదైనా నువ్వు పిల్లలు అంగీకరిస్తేనే సుమా. మీ ఆశయాలకు, ఇష్టానికి
నేను పిల్లలు ఎప్పుడైనా అడ్డు నిలిచామా? మీరు ఆనందంగా ఉండటం మాకు ప్రధానం. అలా హవల్దార్ జగదీష్ చంద్ డిఫెన్స్ సెక్యూరిటీలో చేరి మళ్లీ సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. 3 సంవత్సరాలు నాగపూర్లో, తరువాత 2 సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్లోని లేహ్లోని వైమానిక స్థావరాల్లో పనిచేశాడు. 2 వారాల క్రితం జగదీష్ పఠాన్ కోటకు బదిలీ అయ్యాడు. 10 రోజులు సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. తాను బాధ్యతలు చేపట్టబోయే వైమానిక స్థావరం ప్రత్యేకతల గురించి పిల్లలకు చాలా గొప్పగా చెప్పాడు. అక్కడకు వెళ్లే అవకాశం రావటం తన అదృష్టమన్నాడు. తన సైనిక జీవితంలో ఈ పోస్టింగు ఎంతో తృప్తినిస్తుందని చెప్పి వెళ్లాడు. అక్కడ ఫోన్ సంభాషణ కొనసాగుతోంది. అమ్మా కిరణ్, నువ్వు మీ కుటుంబంలో పెద్ద పిల్లవి. మీ తల్లిగారికి, చెల్లికి, తమ్ముడికి ఎలా చెప్పాలో అలా చెబుతావని నీతో మాట్లాడుతున్నాను తల్లి. అంకుల్, మా నాన్న క్షేమంగానే ఉన్నారుగా? అమ్మా, మీ నాన్న మొన్న ఉదయం ఎయిర్ బేస్ లో రిపోర్ట్ చేశాడు. బాధ్యతా నిర్వహణలో, అంకిత భావంలో మీ నాన్నకి మంచి పేరుందమ్మా. మేము పనిచేస్తున్న పఠాన్ కోట వైమానిక స్థావరం పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారత్ కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ తల్లి. అంతేకాదు, ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ బేస్. పాక్ చొరబాట్లదారులను నిలువరించటంలో ఎయిర్ పెట్రోలింగ్ దే చాలా కీలక పాత్ర తల్లి. ఒకవేళ పాక్ సరిహద్దులో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే పఠాన్ కోట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన మెయిన్ బాంబర్ కేవలం 1 నిమిషంలోనే సరిహద్దు ప్రాంతానికి చేరుకోగలుగుతుందమ్మా. ఈ విషయాలు కొన్ని మా నాన్న మాతో చెప్పారు. అలాంటి చోట మా నాన్న పనిచేస్తున్నందుకు మాకెంతో గర్వం. నిజమే తల్లి. ఇందులో MiG-21 జెట్ ఫైటర్లు, Mi-35 యుద్ధ హెలికాప్టర్లు, బాంబర్లు, యుద్ధ సంబంధమైన అత్యాధునిక సాంకేతిక పరికరాలుంటాయమ్మా. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో 3000 క్వార్టర్లలో సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తూ ఉంటాయి. అంకుల్, మీరేదో విషయం చెప్తామన్నారు, త్వరగా చెప్పండి. నాకేంటో టెన్షన్ గా ఉంది. అమ్మా, ఆ విషయానికే వస్తున్నానమ్మా. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పంజాబ్ లో అక్కడక్కడ తరచూ పంజాబ్ విసురుతూనే ఉన్నాయనేది నీకు తెలుసు కదా. మా పఠాన్ కోట వైమానిక స్థావరం ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయటంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే శత్రువులు ఈ వైమానిక స్థావరాన్ని విధ్వంసం చేయటానికి కుట్ర పన్నారమ్మా. రక్షణ పరంగా మన దేశాన్ని చావు దెబ్బతీయాలనుకున్నారు. సాయుధులు, సుశిక్షితులైన 6 ఉగ్రవాదులు పాక్ సరిహద్దును దాటుకుని నిన్న రాత్రి మా ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారు. నిన్న రాత్రి 9 గంటలకి మా నాన్న మాతో ఫోన్లో మాట్లాడారు. అప్పుడు ఈ విషయాలేవి మాతో చెప్పలేదే. ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది తల్లి. వచ్చిన వాళ్లు ఆత్మాహుతి దాడులకు సిద్ధపడి వచ్చారు. AK-47 తుపాకులు, మోర్టార్లు, గ్రెనేడ్ లాంచర్ లాంటి అత్యాధునిక ఆయుధాలతో మా వైమానిక స్థావరం మీద దాడి చేశారమ్మా. అందులో ఉన్న MiG-21 యుద్ధ విమానాలని ధ్వంసం చేయాలని పెద్ద ఎత్తున RDX కూడా మోసుకొచ్చారు. ఏంటో ఇదంతా వింటుంటే భయమేస్తోంది. ఆ జవాన్లలో మా నాన్నగారు కూడా ఉన్నారా? త్వరగా చెప్పండి. ఈ రోజు తెల్లవారుజామున మీ నాన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి అల్పాహారం సిద్ధం చేయించే పనిలో ఉన్నాడు. సుమారు 3:30 గంటల సమయంలో అకస్మాత్తుగా భోజనశాల బయట తుపాకీ పేలుళ్లు వినిపించాయి. మెస్ బయటికి వచ్చి చూస్తే కారు చీకట్లలో ఒక వ్యక్తి ఆకారం అతను పేలుస్తున్న రైఫిల్లో నుంచి గుళ్లు వెలుగుముద్దల్లాగా మెస్ వైపు దూసుకొస్తున్నాయి. వైమానిక స్థావరంపై ఉగ్రవాది దాడి జరిగే ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు ఆయనకి జ్ఞాపకం వచ్చాయి. వాడు తీవ్రవాదేనని గ్రహించాడు మీ నాన్న. ఆ సమయంలో ఆయన వద్ద ఏ ఆయుధమూ లేదు, దొరికే అవకాశమూ లేదు. ఆయుధం కోసం ఆలోచించే వ్యవధిలో ఆ తీవ్రవాది ఏ వినాశనానికైనా ఒడిగట్టవచ్చు. ఆ ముష్కరుణ్ణి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉండేవైపు వెళ్లనిచ్చినా, సైనికులు క్వార్టర్స్ వైపు పోనిచ్చినా పెను ప్రమాదం తప్పదు. అప్పుడు మీ తండ్రి సాహసమే ఆయుధంగా, దేశభక్తే చోదక శక్తిగా సాయుధుడైన ఆ శత్రువుని నిరోధించడానికి పూనుకున్నాడమ్మా. సాయుధుడైన శత్రువుతో ఆయుధం లేకుండా పోరాటమా? తుపాకీ పట్టి పోరాడటంలో పెద్ద గొప్పే ఉంది. మీ నాన్నకున్న సాహసం అపారం. అలాంటి వాళ్లు వేలల్లో ఒకరుంటారు. నాకు తెలుసు అంకుల్, మా నాన్న ఎలాంటివారు. ఇంటికి ఎప్పుడొచ్చినా ధీర సైనికుల వీరగాథలే చెప్తూ ఉండేవారు. అమ్మా, వీరుడు ఎప్పుడూ వెలుగువైపే ముందడిగేస్తాడు. మీ నాన్న అదే చేశాడు. అగంతకుణ్ణి ఉగ్రవాదిగా గుర్తించిన తర్వాత క్షణం ఆలస్యం చేయలేదు. వెలుగు ముద్దల్ని కక్కుతున్న అతని రైఫిల్ వైపు చప్పుడు కాకుండా శరవేగంతో దూసుకెళ్లాడు. అప్పుడేమైందంటే, అరెరే, ఈ దుర్మార్గుడు మెస్ వైపు విచ్చలివిడిగా కాల్పులు జరుపుతున్నాడే.
లోపలున్న జవాలని బలి తీసుకోకముందే వీడి అంతు చూడాలి. చీకట్లో వాడి వైపు వెనుకగా వెళ్లి దాడి చేస్తాను. వాడి దృష్టిలో పడకూడదు. బూట్లు విప్పేసి పరిగెడతాను. అమ్మయ్యా, నా ప్రయత్నం ఫలించింది. ఇక శత్రువు నా చేతికి చిక్కినట్టే. వీణ్ణి నా 2 చేతులతో బంధించి పారేస్తాను. దొరికావురా! कौन है रे बदमाश? अचानक पीछे से हमला करता है रे. మా స్థావరంపై దాడి చెయ్యటానికి ఎన్ని గుండెలురా! నీ ఆటలు సాగనివ్వను. మా జవాన్లను చంపాలని చూస్తావా? ఏయ్! छोड़ दो, ఏయ్! छोड़ दो मुझे, నిన్ను వదలనురా. छोड़ दो मुझे, तुम्हें गोली मार दूंगा. నీకు అవకాశం ఇవ్వనురా. నువ్వు ఎంత పెనుగులాడినా వ్యర్థం. నువ్విప్పుడు నా కబంధ హస్తాల్లో ఉన్నవని మర్చిపోకు. నీ చావు నా చేతిలో ఖాయం. तेरे हाथ काली है, देखो मेरे हाथ में AK-47 है. तेरा सिर उड़ा दूंगा. ఏడిశావులే. మా వాళ్ల కన్ను గప్పి గోడ దూకినంత తేలిక కాదురా ఈ హవల్దార్ జగదీష్ చంద్ ఉక్కు పిడికిలి నుంచి బయటపడటం. నువ్వెవరో చెప్పు. నీ పథకం ఏమిటి? మీరెంతమంది వచ్చారు? मैं तुम्हारे सिपाहियों को मारूंगा, लड़ाकू विमानों को बम से उड़ा दूंगा, हथियारों को तहस नहस कर डालूंगा, हिंदुस्तान की कमर ही तोड़ डालेंगे. मैं अकेला नहीं हूँ. ఓహో, అదా మీ పథకం. భారతీయ సైనికుల శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేశావురా బేవకూఫ్. ఇక ఇప్పుడు చూడు నా సత్తా. నీ తుపాకీ గొళ్ళ రుచి నీకే చూపిస్తా. చూడు. छोड़ दो, छोड़ दो मुझे, छोड़ दो, छोड़ दो, छोड़ दे रे कमीने. मेरी राइफल मत छीन रे. చేతనైతే నన్ను ఆపరా పిరికి పందా. ఇక నీ పని అయిపోయిందిరా. ఇదిగో నీ రైఫిల్ ఇప్పుడు నా చేతిలో. మా వైమానిక స్థావరంలో విధ్వంసం సృష్టిద్దామన్న ఆలోచనే మీ చావుకు మీరు పెట్టుకున్న అర్జీ. చావరా బద్మాష్! बाप रे, मार दिया रे. కుక్క చావు చచ్చాడు. మా దేశం వైపు కన్నెత్తి చూసిన ఏ శత్రువుకైనా ఇదే గతి. చావు! భారత్ మాతాకి జై! అలా ఎంతో చాకచక్యంగా శత్రువు చేతిలోని రైఫిల్నే లాక్కుని దానితోనే వాణ్ణి కాల్చిపారేశాడమ్మా మీ నాన్న. అసాధారణమైన వీరత్వాన్ని ప్రదర్శించాడమ్మా ఆయన. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారైనా రావాలని అంటూ ఉండేవారు మా నాన్న. ఆయన ఆశయం ఇన్నాళ్లకు నెరవేరిందన్నమాట. మా నాన్నతో ఇప్పుడే మాట్లాడాలని ఉంది. నాన్నని అభినందించాలని నా మనసు వీళ్ళుడుతుంది. అమ్మా, మొదటి ఉగ్రవాది వెనకే వచ్చిన అతని సహచరులిద్దరూ మీ నాన్న ధైర్యానికి నివ్వెరపోయారు. తమ దోస్తు చనిపోయాడని తెలియగానే మీ నాన్నపై వాళ్లు సవాలు విసిరారు. అప్పుడు గాని చీకట్లో ఉన్న మరో 2 ఆకారాల్ని మీ నాన్న గమనించాక క్షణం ఊరుకోలేదు. వాళ్ల చేతుల్లో ఏ ఆయుధాలున్నాయని కూడా తను ఆలోచించలేదు. ఆ దుర్మార్గులు అంతు చూడటం కోసం వాళ్ళని మీ నాన్న వెంబడించాడు. త్వరగా చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? మా నాన్నకి ఏమైనా అయ్యిందా? గుండెదిటవు చేసుకుంటే చెబుతాను. మీ నాన్న ఆ దుర్మార్గులతో ఎంతో వీరోచితంగా పోరాడి తీవ్రంగా గాయపడ్డారా? ఇంకేమైనా కీడా? చెప్పండి, నా గుండె దడదళ్లాడిపోతుంది. అమ్మా, ఏం విన్నా నిన్ను నువ్వు సంభాళించుకోగలనంటే చెబుతాను. మీ తల్లిగారికి తగిన విధంగా చెప్పాల్సిన బాధ్యత నీదే. అంకుల్, చెప్పండి. మీరు చెప్పే విషయం ఏదైనా వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నాన్న వీరులకే ఆదర్శం, ధైర్య సాహసాలకు ప్రతిరూపం, దేశ సేవకు నిలువెత్తు నిదర్శనం. మొదటి తీవ్రవాదితో పోరాడి ఉన్న మీ నాన్న మీద వాళ్లు గుళ్లవర్షం కురిపించారమ్మా. ఆ గుళ్ళు ఆ ధీశాలి శరీరాన్ని ఛిద్రం చేశాయి. భారత్ మాతాకి జై అనే నినాదం చేస్తూ మీ తండ్రి నేల కొరిగిపోయాడు తల్లి. భరతమాతకు ఎనలేని కీర్తిని చేకూర్చిపెట్టి తాను వీరస్వర్గాన్ని అలంకరించాడు. అమ్మా, తెల్లవారాక నిర్జీవంగా పడి ఉన్న ఆ అమరవీరుని పెదాలపై చెరగని చిరునవ్వుని, ఆయన ముఖంపై తేజరులుతున్న విజయ గర్వాన్ని చూసి మేము ఆ మహావీరునికి నివాళి అర్పించాం. తాను నిరాయుధుడై ఉండి కూడా ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి మొదటి చొరబాటుదారుణ్ణి వాడి తుపాకీతోనే హతమార్చిన ధైర్యశాలి సైనికోత్తముడు వీరశ్రేష్ఠుడు తల్లి మీ నాన్న. అమ్మా, తమ్ముడు, నాన్నగారు, ఏమండి?
మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లిపోయారా? ఎంతమంది దేవుళ్ళకు మొక్కాను, ఏ ఒక్కరూ కాపాడలేకపోయారా? అయ్యో చెల్లి, తమ్ముడు, అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. కళ్ళు తెరువమ్మా, నీళ్లు తాగు. నాన్న, నాన్న. అమరవీరుడు హవల్దార్ జగదీష్ చంద్ భౌతికాయానికి ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. గోర్ఖా రైఫిల్స్ కు చెందిన 40 మంది సైనిక దళం కమాండింగ్ ఆఫీసర్ సందీప్ భానోట్ నేతృత్వంలో జగదీష్ చంద్ పార్థివ శరీరాన్ని అతని ఇంటి నుంచి శ్మశాన స్థలికి తీసుకువచ్చింది. పఠాన్ కోట నుంచి విచ్చేసిన డిఫెన్స్ సెక్యూరిటీ నాయబ్ సుబేదార్ రాజేంద్ర కుమార్ అమరవీరుడు జగదీష్ చంద్ ప్రదర్శించిన వీరత్వాన్ని వివరించారు. इस महीने की 2 तारीख की रात को पठानकोट एयरबेस पर 6 आतंकवादियों ने जब आक्रमण किया, तब हवलदार जगदीश चंद ने अनुपम साहस, अद्भुत वीरता और अतीव देश प्रेम का परिचय दे दिया था। उन्होंने ही पहले आतंकी को देखा, तब जगदीश चंद निहत्थी थे, फिर भी वे अदम्य साहस के साथ उस आतंकी पर टूट पड़े। बड़ी चालाकी से उस आतंकी की राइफल छीन ली। उसी राइफल से जगदीश ने आतंकी को मौत के घाट उतार दिया। इसके बाद जगदीश चंद अन्य 2 आतंकियों की गोलियों का निशाना बनकर शहीद हो गए। उन्होंने वीर मरण को प्राप्त कर लिया। हवलदार जगदीश चंद ऐसे परम साहसी, महान वीर और उत्कृष्ट देश प्रेमी थे, जिन्होंने अपने जीवन की अंतिम सांस तक मातृभूमि की अपार सेवा की। अंत में आतंकियों से लड़ते लड़ते ही भारत माता की प्यारी गोद में समा गए। शहीद जगदीश चंद को शत शत प्रणाम। भारत माता की जय। जोहार जगदीश चंद, जोहार जगदीश चंद। ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు చెప్పు. తమ్ముడు మరణించి 2 వారాలైంది. అవును స్నేహలత, పిల్లల్ని చూసైనా నువ్వు గుండె దిటవు చేసుకోవాలి. మనది సైనిక కుటుంబం. మా తండ్రి గారు భారతీయ సైన్యంలో పనిచేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను సైన్యంలో చేరాను. మా తమ్ముడు జగదీష్ మా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. తన 19వ ఏటనే డోగ్రా రెజిమెంట్లో చేరి 25 సంవత్సరాలు ఎంతో అంకితభావంతో దేశసేవ చేశాడు. హవల్దారుగా పదవీ విరమణ చేశాడు. రిటైర్ అయ్యాక మీలాగే విశ్రాంతి తీసుకుంటూనో ఏదైనా ఉద్యోగం చేసుకుంటూనో ఇంటి వద్ద ఉంటే ఇప్పుడు ఇలాంటి కష్టం వచ్చేది కాదు. పిల్లల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పిచ్చిదాన, ఇంటిలో కూర్చున్న వాళ్ళు ఎంతమంది రోగాలు రుష్టులతో చనిపోవటం లేదు. సైనికుడు 100 ఏళ్లు బ్రతికి మూలనున్న నులక మంచం మీద మరణించాలనుకోడు. వీరునికి ప్రాణం తృణప్రాయం. యుద్ధభూమి అతనికి పవిత్ర భూమి. వీరమరణం అందరు సైనికులకి దక్కే వరం కాదు. పోరాడుతూ మరణించటం కంటే ఏ వీరునికైనా గౌరవం ఇంకేముంటుంది. మా తమ్ముడు అలాంటి అరుదైన గౌరవం అందుకున్నాడు. మన కుటుంబానికి, వంశానికి శాశ్వతమైన కీర్తిని ఆర్జించి పెట్టాడు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి కూడా తమ్ముడి ధైర్య సాహసాల్ని, త్యాగాన్ని పొగిడారు. దేశమంతా తమ్ముడికి నివాళి అర్పిస్తుంది. అవును పెదనాన్నగారు, మా కాలేజీ విద్యార్థులు, మాస్టర్లు నన్ను తమన్నాన్ని ఎంతగా అభినందించారో చెప్పలేం. అలాంటి గొప్ప వీరుని కడుపును పుట్టడం మీ అదృష్టం అన్నారు. అవును, మా యూనివర్సిటీలో కూడా సభ పెట్టి నన్ను అభినందించారు. నాన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నాన్న మరణం మన కుటుంబానికి తీరంలోటే. కానీ భారత సైనికుల శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని, యుద్ధ నైపుణ్యాన్ని, కర్తవ్య పరాయణతని లోకానికి చాటి చెప్పింది. దేశ రక్షణ వ్యవస్థని, దేశ సంపదను కాపాడటానికి తన ప్రాణాలను అర్పించడమే నాన్నగారి జీవితానికి సార్థకత. హలో, ఎవరు మాట్లాడేది? రాష్ట్రపతి భవన్ నుంచి పిఆర్ఓను మాట్లాడుతున్నాను. మీరెవరో తెలుసుకోవచ్చా? నేను జగదీష్ చంద్ అన్న సుబేదార్ బుద్ధి సింగ్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జనవరి 2వ తేదీ రాత్రి ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు హవల్దార్ జగదీష్ చంద్ నిరాయుధుడిగా ఉండి కూడా వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. ఆ అమరవీరునికి
భారత ప్రభుత్వం 2016 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర బిరుదు ప్రదానం చేయడానికి నిర్ణయించింది. దాన్ని అందుకోవడానికి జగదీష్ చంద్ గారి అర్ధాంగి శ్రీమతి స్నేహలత గారిని ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ లేఖ పంపింది. ఆ విషయం మీకు ముందుగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు. దీన్ని మేము అమరవీరుడు మా తమ్మునికి దక్కిన అపారమైన గౌరవంగా భావిస్తున్నాం. నమస్కారం. చూశావా స్నేహలత, మా తమ్ముడు చూపిన సాహసానికి వీరత్వానికి ప్రభుత్వం కీర్తి చక్ర బిరుదు ప్రకటించింది. జగదీష్ చేసిన దేశ సేవకి ఇంతకు మించిన గుర్తింపు ఇంకేముంటుంది? మా నాన్న ఔన్నత్యం ఇప్పుడు అర్థమైంది పెదనాన్నగారు. నాన్న మరణంతో భారతీయ సైన్యంలో ఒక వీరుడు తగ్గాడు. ఆ లోటును నేను భర్తీ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. వైమానిక స్థావరంపై దాడి చేసిన 6 ఉగ్రవాదుల్లో మొదటివాణ్ణి మట్టుపెట్టిన అమరవీరుడు జగదీష్ చంద్ మిగతా 5 అంతం చేసే ఆపరేషన్ విజయానికి నాంది పలికాడు. ఆ తర్వాత అప్రమత్తమైన వైమానిక దళానికి చెందిన గరుడ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, జవాన్లు సమన్వయంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థావరంలోని కీలకమైన ప్రదేశం వైపు దుండగుల్ని వెళ్లనీయకుండా చేసి పెను ప్రమాదాన్ని తప్పించగలిగారు. 5 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ఆపరేషన్ 5 రోజుల పాటు కొనసాగింది. ఈ ఆపరేషన్లో సుమారు 300 మంది పాల్గొన్నారు. ముష్కరుల దాడిలో హవల్దార్ జగదీష్ చంద్ తో సహా 7 కమాండోలు వీరమరణం పొందారు. 17 మంది గాయపడ్డారు. ఈ ఆపరేషన్ భారతదేశ శక్తి సామర్థ్యాలను, జవాన్ల దేశభక్తిని, యుద్ధ నైపుణ్యాన్ని, కర్తవ్య పరాయణతని లోకానికి చాటి చెప్పింది. హవల్దార్ జగదీష్ చంద్ దేశ రక్షణకు సంబంధించిన రక్షణ వ్యవస్థని, దేశ సంపదను కాపాడటానికి తన ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడి దేశానికి మహోపకారం చేశాడు. మాతృభూమి రుణం తీర్చుకున్నాడు. వీర స్వర్గాన్ని అలంకరించాడు.